హాయ్ ఫ్రెండ్స్, హిమాలయాల్లో ఈ రోజుకి మనకు తెలియని మరియు శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని ఎన్నో రహస్యాలున్నాయి. ఈ ప్రదేశం ఎల్లప్పుడూ మంచుతో నిండి ఉంటుంది. మొదట సూర్యకిరణాలు ఈ హిమాలయాలపై పడినప్పుడు ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో కనువిందు చేస్తుంది. సంవత్సరం పొడవునా ఇక్కడికి టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎక్కగలిగే కొన్ని కొండలుంటే ఎక్కలేని కొండలు చాలా ఉన్నాయి. ఇక్కడికి ఎంతోమంది ఋషులు తపస్సు చేయడానికి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ విశ్వాసం ఇక్కడ అతీంద్రియ శక్తులున్నాయని. అయితే ఇక్కడ తపస్సు చేసుకునే ఋషులు -20 డిగ్రీస్లో కూడా మామూలు మనుషుల వలె ఎలా ఉంటారో తెలియక చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అది కూడా తిండి నీరు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అనేది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకంటే బహుశా వాళ్ళు తపస్సు చేసి వాళ్ళ శరీరం బలంగా ఉండేలా వరం పొందారేమో అనిపిస్తుంది మనకి. వీళ్ళు 100 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం బ్రతుకుతారు కూడా. ఆ వింతలు విశేషాలు ఏంటో చూద్దాం పదండి మరి. అందులో మొదటిగా గంకర్ పుయెన్సుమ్ 7570 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా పరిగణించబడుతుంది. భూటాన్ మరియు చైనా మధ్య ఉన్న ఈ పర్వతం చాలా రహస్యమైంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ పర్వతాన్ని చేరుకోలేకపోయారు. ప్రపంచంలో మనిషి శిఖరాన్ని అధిరోహించని ఏకైక పర్వతం ఇదే. ఈ భారీ పర్వతంపై అర్ధమానవ జాతి నివసిస్తుందని కొందరు అంటూ ఉంటారు. మొదటిసారిగా భారత సైన్యం యొక్క మానిటరింగ్ ప్రత్యేక బృందం ఈ ఘటన మకాలు నేషనల్ పార్క్లో చోటు చేసుకుంది. దీంతో తయారైన అంత భారీ మానవుడు అని అక్కడ జీవి గురించి చెబుతారు. దాని శరీరం అంతా కడ్డీలున్నాయి. అది మనిషిలా కదులుతుంది అని చాలామంది చెప్పారట. రెండవది గయంగాజ్. హిమాలయాల్లోని ఎత్తైన పర్వతాలపై అనేక రహస్య చిట్కాలు ఉన్నాయి. వాటిలో గ్యాంగాజ్ మిస్టరీ కూడా ఒకటి. ఇది షాంగ్రీలా, శంబాల్ మరియు సిద్ధాశ్రమం అని కూడా పిలువబడే చిన్న ప్రదేశం. ఇక్కడ ఉన్న ప్రతి జీవి అమరత్వం కలిగి ఉంటుంది, ఎప్పటికీ చావదు. కానీ ఈ ఆశ్రమంలో నిష్ణాతులైన మహాత్ములు మాత్రమే స్థానం పొందుతారు. సామాన్యుడు ఇక్కడకు రాలేడు. ఈ ప్రదేశం టిబెట్ మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉంది. ఇది తెలిసినప్పుడు ప్రపంచంలోని ఏదైనా వస్తువు లేదా వ్యక్తి యొక్క స్థితి స్పష్టమవుతుందని నమ్ముతారు. ఈ పని కాలానికి సమానం కాదు. వాల్మీకి రామాయణం మరియు మహాభారతంలో కూడా జ్ఞాన్గంజ్ గురించి ప్రస్తావించబడింది. ఇది సిద్ధ ఆశ్రమం పేరుతో మత గ్రంథాల్లో ప్రస్తావించబడింది. మూడవది కొంకాలా దర్రా. ఇది కూడా పెద్ద మిస్టరీ కంటే తక్కువేం కాదు. ఇక్కడ గ్రహాంతర వాసులు నివసిస్తారని చెబుతారు. ఈ ప్రదేశంలో నివసించే ప్రజలు పర్వతాల మీదుగా UFOలు పైకి లేవడం చాలాసార్లు చూశారు. స్థానిక ప్రజలు కాకుండా కొంతమంది ప్రయాణికులు UFOలను చూడడం ఇక్కడ సాధారణ విషయమని పేర్కొన్నారు. ఈ ప్రదేశం లడాఖ్లో ఉంది. ఇక్కడికి వెళ్లడం చాలా కష్టం. 1962లో భారతదేశం చైనా యుద్ధం తర్వాత 2 దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2 దేశాల సైనికులు ఈ ప్రదేశంలో కవాతు చేయలేరు. వాళ్ళు దూరం నుంచి పర్యవేక్షించడానికి మాత్రం అనుమతించబడ్డారు. ప్రజల కదలికలు తక్కువగా ఉన్నందున గ్రహాంతరవాసులు తమ UFOలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. నాలుగవది గురుడొంగ్మార్ లేక్. ఈ సరస్సు గురుడొంగ్మార్ సరస్సు సమీపంలో సిక్కింలోని లాచెన్లో సుమారు 5430 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అందమైన సరస్సు ప్రపంచంలోనే అధిక ఇంపార్టెన్స్ను కలిగి ఉంది. గురునానక్ దేవ్జీ టిబెట్కు వెళుతున్నప్పుడు దారిలో అతనికి చాలా దాహం వేసింది. కానీ దాహం తీర్చుకోవడానికి ఒక్క నీటి బొట్టు కూడా లేదు. అప్పుడు ఈ ప్రదేశంలోనే అతను తన కర్రతో మంచులో రంధ్రం చేసి చెట్టును తయారు చేశాడు. విపరీతమైన చలి సమయంలో కూడా ఈ సరస్సులో కొంత భాగం తేలియాడుతూ కనబడుతుంది. ఇది నీటి రూపంలో ఉంటుంది. అప్పట్నుంచి ఈ పవిత్ర సరస్సు సిక్కులు, బౌద్ధులు మరియు హిందువులకు పవిత్ర స్థలంగా మారింది. ఐదవది అన్ఎక్స్ప్లెయిన్డ్ అట్మాస్ఫియర్. నగరాల్లో వేగంగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. హిమాలయాల పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. అంటే అక్కడ ఉద్భవించే మొక్కల్లో ఔషధ గుణాలున్నాయి. అందుకే ప్రజలు కాలుష్యం లేని జీవితాన్ని గడుపుతారు అక్కడ. ఆస్తమా, BP, లెప్రసీ వంటి వ్యాధులు వీటికి దూరంగా ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో నివసించే వారికంటే హిమాలయ శ్రేణుల్లో నివసించే ప్రజల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. హిమాలయాలు దేవతల ప్రదేశంగా పరిగణించబడే ఏకైక ప్రదేశం. చాలా చలి మరియు కఠినమైన వాతావరణం కారణంగా ఇక్కడ మన ఋషులు తపస్సులో నిమగ్నమై ఉన్నారు. హిమాలయాల్లో ఇలాంటి అతీంద్రియ శక్తులు ఎన్నెన్నో. ఆరవది ప్లేస్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ సోల్. పగటిపూట హిమాలయాల్లా మంచు కురుస్తుంది. సాయంత్రం పూట ఇక్కడికి వెళ్లడం ప్రమాదానికి తక్కువ కాదు. రోజు గడిచే కొద్దీ దుష్టశక్తులు ఇక్కడకు కొన్ని ప్రదేశాలను ఆక్రమించుకున్నాయని కొందరు నమ్ముతారు. అలాంటి వ్యక్తిని చూశామని కొందరు చెబుతున్నారు. రెప్పపాటులో మాయమై మళ్లీ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యేవి కూడా ఉంటాయట. రోహతంగ్ పాస్లో ఇలాంటి సాధారణ సంఘటనలు ఎన్నో జరుగుతాయి. సాధారణ వ్యక్తులు మృతదేహంలా మారి కొంత సమయానికి మళ్లీ గుర్తు తెలియని వ్యక్తులుగా మారతారట. ఏడవది అబోట్ మౌంటైన్స్. అబాట్ పర్వతాల మీద ఉన్న ఒక బంగ్లా చాలా హాంటెడ్ ప్లేస్గా ఉంది. బ్రిటిషర్స్ కాలంలో మిస్టర్ అబాట్ అనే ఆంగ్లేయుడు దీన్ని నిర్మించాడు. అతను ఈ బంగ్లాలో తన కుటుంబంతో చాలా సమయం గడిపాడు.
అతను దాన్ని ఆసుపత్రి నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశాడు. ఆసుపత్రి కాకుండా ఇక్కడ చర్చ్ మరియు శ్మశాన వాటిక కూడా ఉంది. ఆసుపత్రి ఏర్పాటయ్యాక రోగుల సంఖ్య పెరగడం మొదలైంది. అప్పుడు మోరిసస్ అనే వైద్యుని నియమించారు. భవిష్యత్తును ఎలా చూడాలో ఆయనకు బాగా తెలుసని కొందరు నమ్మేవాళ్లు. అక్కడ అడ్మిట్ అయిన వెంటనే ఆ పేషెంట్ మరణ సమయాన్ని కూడా చెప్పేసేవాడు. తర్వాత డాక్టర్ని విచారించగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. పేషెంట్లకు వారి మరణం గురించి చెబుతూ వారిపై తన వింత ప్రయోగాలు చేసేవాడు. తర్వాత తన అంచనాలు నిజమని నిరూపించడానికి అతను రోగులను చంపేసేవాడు. అందుకే నేటికి రోగుల ఆత్మలు అక్కడ తిరుగుతున్నాయని నమ్ముతారు. ఈ హాంటెడ్ ఆసుపత్రికి లేదా బంగ్లాకు ఎవరూ వెళ్లరు. ఎందుకంటే అది ఒక సాహసం కంటే ఎక్కువ. దీన్ని తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నించారు, కానీ వాళ్ళు అనుకోని కారణాల వల్ల చంపబడ్డారు. 8వది మ్యాజికల్ హెర్బ్స్. మీరు రామాయణంలో సంజీవి ప్రస్తావన చాలాసార్లు వినే ఉంటారు. నిజానికి హిమాలయ పర్వతంలో అటువంటి అనేక మొక్కలు మరియు మూలికలు కోకొలలుగా ఉన్నాయి. రోగులందరికీ చికిత్స కావాల్సినప్పుడు మీరు వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే మీరు వాటిని సద్వినియోగం చేసుకోగలరు. శరీరంపై ఎలాంటి గాయమైన, రోగమైన ఆ సహజ మూలికల సాయంతో ఇట్టే మానిపోతుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ఔషధాలు హిమాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా మనం సంవత్సరాల తరబడి జీవించవచ్చు. సంజీవని అనేది ఒక వ్యక్తిని క్షణాల్లో జ్ఞానవంతం చేయగల పరిశుభ్రమైన ఆయుర్వేదం మొక్క. దీన్ని రోజు తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి అనేక వ్యాధుల నుంచి బయటపడగలడు. కానీ మనకు సరైన జ్ఞానం లేకపోవడం వల్ల మనం దాన్ని ఉపయోగించలేకపోతున్నాం. భారతదేశంలో కూడా ఎంతోమంది గురువులు ఈ మూలికలతో చాలామంది వ్యక్తుల ప్రాణాలను కాపాడారు. ఇది పాండవుల పూర్వీకులైన రాజుల చిహ్నం. ఒక నివేదిక ప్రకారం 2009వ సంవత్సరంలో ఈ ముఖ్యమైన మూలికను కనుగొనాలని భారత ప్రభుత్వం ప్రణాళిక వేసింది. కానీ బడ్జెట్ తక్కువ కావడంతో పెద్దగా పట్టించుకోకుండా మధ్యలోనే వదిలేశారు. చాలామంది హెర్బలిస్టులు హిమాలయాల్లో ఇలాంటి అనేక మూలికలు ఉన్నాయని నమ్ముతారు. అవి అద్భుతం కంటే తక్కువేం కాదు. ఈ విషయాలన్నిటిలో ఎంత నిజం ఉందో ఖచ్చితంగా తెలియదు, కానీ హిమాలయాల్లో మాత్రం ఔషధ గుణాలున్న మొక్కలైతే 100కి 100% లభిస్తాయనడంలో సందేహమే లేదు.